బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇక ఈ రెండు స్థానాల నుంచి టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు 11 మంది కలిపి మొత్తం 22 మంది పోటీ పడుతున్నారు. అయితే సాయంత్రం 5 గంటల వరకు బ్యాలెట్ విధానంలో పోలింగ్ జరగనుంది. ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా ఇప్పటికే పలువురు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానం పరిధిలోని 15 పోలింగ్ కేంద్రాల్లో 10,600 మంది, ఒంటిమిట్ట పరిధిలోని 30 పోలింగ్ కేంద్రాల్లో 24,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక 2 మండలాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట సరిహద్దు, జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. పులివెందులలో బందోబస్తును కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ పూర్తయ్యే వరకు స్థానికేతరులు ఉండకూడదని పోలీసులు హెచ్చరించారు. ఇక ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా ముందు జాగ్రత్తగా వైసీపీ ఎంపీ పోలీసులు తెల్లవారుజామున ఫారెస్ట్ చేసి కడపకు తరలించారు. ఇక అరెస్టు చేసే సమయంలో అవినాష్ రెడ్డి పోలీసులకు సహకరించకుండా ఇంటి దగ్గర కింద కూర్చొని నిరసన తెలియజేశారు. అలాగే టీడీపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్ చేశారు. ఇక వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎన్నికల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు. దాదాపు 700 మంది పోలీసులతో ఎన్నికలను నిర్వహిస్తున్నారు.
అన్నింటినీ కంట్రోల్ చేసి